హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫుడ్ న్యూస్లో మష్రూమ్స్ ఫ్రై చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది. అది మష్రూమ్ అంటే ఎవరు నమ్మరు, మటన్ ఫ్రై అంటే అలా ఉంటుంది. ముందుగా ఆనియన్స్ చాలా ఎక్కువగా వేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ మష్రూమ్స్కి ఒక 6-7 ఆనియన్స్ అయినా వేసుకోవాలి, పెద్దవి. అలా సన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర కరివేపాకు వేసుకొని ఆనియన్స్ వేసుకొని గ్రీన్ చిల్లీ వేసేసుకొని అవి ఈ రకంగా ఫ్రై అయిపోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి క్రష్ వేసుకోవాలండి, పేస్ట్ వేసుకోకూడదు. క్రష్ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అరోమాయే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అది ఆ క్రష్ వేసిన తర్వాత వెంటనే మనం ఒక మష్రూమ్ని 1/4 చేసుకోవాలి. అలా చాప్ చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తాను. అలా చాప్ చేసుకొని కొంచెం బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి. అసలు వాటర్ అనేది ఏమి యాడ్ చేయకండి, మష్రూమ్కే చాలా వాటర్ వస్తుంది. అది మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత చూసారు కదా, బాగా వాటర్ అనేది బాగా వచ్చింది. కొంచెం ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. అప్పుడు అందులో ఒక 2 tablespoons రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం, ఇంట్లో వాడుకునే కారం వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ చాలా ఎక్కువగా వేసాను కాబట్టి 2 spoons వేసాను. లేదు గ్రీన్ చిల్లీ అసలు లేదనుకున్న వాళ్ళు 3 spoons రెడ్ చిల్లీ వేసుకోండి. అండ్ 1 tablespoon సాల్ట్ వేసుకున్నాను. 1 tablespoon పసుపు కూడా వేసుకున్నాను. పసుపు ఎందుకు ఎక్కువ వేసుకున్నానంటే మష్రూమ్స్ కొంచెం వైట్గా కనిపిస్తాయి, దాన్ని డామినేట్ చేయడం కోసం అనేది నేను పసుపు కొంచెం ఎక్కువగా వాడాను. నేను గరం మసాలా పౌడర్ కూడా 1 tablespoon కంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా ఇంకేమైనా వేసుకోవాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను అన్నీ కలిపి ఒకటే గరం మసాలా పౌడర్ చేశాను కాబట్టి అదొకటే కొంచెం ఒక 1.5 spoon వరకు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆ మసాలా అంతా బాగా కలిపి మళ్ళీ ఒక 5-4 minutes అయినా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆరోమా అంతా మొత్తం ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా. చూస్తున్నారు కదా, లిడ్ ఓపెన్ చేసుకుంటేనే సూపర్గా ఉంది. ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్తుంటేనే ఒకసారి కలుపుదామంటేనే వాసన అయితే అద్దిరిపోయింది. టేస్టీ మష్రూమ్స్ ఫ్రై రెడీ. చూస్తున్నారు కదా, అచ్చం మటన్ కీమా లాగే ఉంది. మష్రూమ్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మా పిల్లలకి అన్నం వేసిస్తే అమ్మ ఇది మటన్ కదా అని అనేసి పొరపాటు తినేస్తున్నారు. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.